Hi guys, welcome back to my channel Mr. Superfit. గుడ్ మార్నింగ్ అందరికి. అండ్ ఈరోజు ఫుల్ అప్డేటింగ్ బ్లాగ్ ఇస్తున్నాం. నేను లేచి చాలాసేపు అయింది, మా రాజు చాలా లేట్ చేశాడు. సో అండ్ ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్దాం. అండ్ జిమ్ నుంచి డైరెక్ట్ గా మీల్కి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. నార్మల్గా అయితే మార్నింగ్ ఏం తినను, కానీ ఈరోజు ఆకలి అవుతుంది. సో మన దగ్గర అయితే జగన్ అన్న పీనట్ చక్కీస్ ఉన్నాయి. సో ఇవి రెండు తిని వెళ్దాం. తబే ఇక ఫస్ట్ అయితే జిమ్కి వెళ్దాం. అండ్ జిమ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ద డే, ఉమర్. My business is humongous, you would think that happens in there. Damn man, I'm all that, yeah I'm all that. Looking for that whip, yeah that what you call that. I'ma blow up in the summer, have him yelling fall back. And I've always been ahead like an effing ball cap. Man I came in the game like whoa, got a couple chains on me. సో గైస్ వర్కౌట్ అయిపోయింది. అండ్ మళ్ళీ మన కిచడి పాయింట్ ఒకటి ఉంది, లాగిద్దాం పదండి. Saying I'm the man, facts bro, facts, lot of haters, tell me where they at though. I'm the new pop, all I do is rap though. Want me on your song, throw a couple stacks, yo. Woo! Everybody wanna do the same thing, yup. That's why we ain't on the same page. Do my own thing, and I maintain. Flow like water, so I'm going mainstream. I'm going mainstream. Flow like water, so I'm going mainstream. Yeah, I'm going mainstream. Flow like water, so I'm going mainstream. I'm going mainstream. Mainstream. Flow like water, so I'm going mainstream. మూడు చపాతీ విత్ షెర్వా, ఆనియన్స్, కబాబ్ వేసుకోవాలి ఎందుకంటే వితౌట్ డేట్ కాబట్టి. జస్ట్ 4 ముక్కలు టచింగ్ కోసం వేసుకున్నాను. చూడండి గైస్, ఎక్స్ట్రాగా అయితే ఏమి యాడ్ చేసుకోవట్లేదు. ఎక్స్ట్రా ప్రోటీన్ ఎగ్స్ కానీ, మళ్ళీ ఇక్కడ లివర్ ఉంటుంది, ప్లస్ కబాబు, చికెన్ అన్నీ ఉంటాయి. కానీ వితౌట్ డైట్ కాబట్టి నేను ఏది యాడ్ చేసుకోవట్లేదు, ప్లెయిన్ గా తింటున్నాను. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే ఎన్ఆర్పి డిస్ట్రిక్ట్ స్టేడియం పక్కన మనం సతన్పల్లి రోడ్ వచ్చి టేస్ట్ చేయండి. మామూలు ఉన్నది. లోకల్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. సూపర్ సూపర్ అంటే సూపర్. ఓకేనా, వెళ్ళేటప్పుడు బోర్డు కూడా చూపిస్తాను, అర్థం కాకపోతే చూసుకొని ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చపాతీ చికెన్ చపాతీ మామూలుగా ఉండదు. ఒకసారి వచ్చి లోకల్ ఉంటే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. కిచడి కడదాం. You want this? Do this. వితౌట్ డైట్ కాబట్టి చికెన్ వేసుకోకుండా తింటున్నాను. రైస్ కూడా సూపర్ ఉంటుంది. లోకల్ వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి రాండి అబ్బా.
మీరు వస్తే మాత్రం చికెన్తోనే ట్రై చేయండి. చికెన్, లివర్, కబాబ్ అన్నీ ఉంటాయి, ఎగ్స్ కూడా ఉంటాయి. ఓకే గాయ్స్, ఇంటికి వెళ్ళి కలుద్దాం. మాట్లాడుతూ అయితే ఎక్కువ తినలేను, సో గట్టిగా వేరేసి ఇంట్లో మాట్లాడదాం. London boy, but they see where I reside now. Put the time in while you always yelling time out. And for quit it, cause I know I'm coming with it. You were sitting, you were wishing I was handling my business. Now I got the ball like Harry Potter playing Quidditch. And my business is humongous, you would think that happens in it. Oh man, I'm all that, yeah, I'm all that. Looking for that whip, yeah, that what you call that. I'ma blow up in the summer, have him yelling fall back. And I'm సో చూసారు కదా గైస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా మధ్యాహ్నం దాకా తినేది ఏం లేదు కాబట్టి మధ్యాహ్నమే ఇంకా. సో ఇదేంటంటే నేను డైలీ ఇవే తింటానని కాదు, డైలీ ఇట్లానే తింటాను, ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసుకోకుండా. మనం బ్రేక్ఫాస్ట్ నార్మల్గా ఏం తింటామో అది, దాని తర్వాత ఆఫ్టర్నూన్ రైస్, మళ్ళీ నైట్ కూడా రైసే. ఎగ్స్, చికెను, లేదంటే ప్రోటీన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఇవేం యాడ్ చేసుకోకుండా తింటాను. సో అందుకనే వితౌట్ డైట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి మెన్షన్ చేశాను. అండ్ ఆఫ్టర్నూన్ టైం చూడండి గైస్, 3:06 అయింది. అండ్ ఇప్పుడు దాకా అయితే ఏం తినలా. మార్నింగ్ కొంచెం లేట్గా తిన్నాం కాబట్టి ఇప్పుడు దాకా ఏం తినలేదు. అండ్ సెకండ్ మీల్ ఏముంది, ఇంకా ఆఫ్టర్నూన్ అన్నం ఇంట్లో నార్మల్గానే ఉంటుంది కదా. ఇంట్లో ఏ కర్రీ చేశారో కూడా తెలీదు. సో వెళ్ళి తెచ్చుకుందాం, ఫస్ట్ తెచ్చుకొని తినాలి. అండ్ ఈరోజు మా ఇంట్లో నా ఫేవరెట్ పప్పు బోల్తే వాటర్ బాటిల్ తీసుకొస్తాను. రైట్, చూడండి గాయస్, నేను ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసుకోలేదు. నంజుడికి మాత్రం చక్రాలు వెళ్తాయి పబ్లిక్. so I'm going mainstream. Yeah, I'm going mainstream. Flow like water, so I'm going mainstream. I'm going mainstream. Mainstream. Flow like water, so I'm going mainstream. సో చూసారు కదా గైస్, నేనైతే ఎక్స్ట్రాగా ఏది యాడ్ చేసుకోవట్లేదు. సేమ్ ఇంకా మనం ఇట్లా చేస్తే రూపాయి పెట్టాల్సిన అవసరం ఉండదు డైట్కి. ఫస్ట్ అక్కడికి వెళ్ళాను, ఎవరైనా నార్మల్గా కిచిడి బండి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరు చికెన్తో తినలేరు కదా, సో ప్లెయిన్ తింటారు. వాళ్ళలానే నేను కూడా ప్లెయిన్ తింటున్నాను. ఇంట్లో ఏం చేశారో అదే, ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేయకుండా ఇంట్లో ఏం చేశారో అది తింటున్నాను. సో డైట్ చేస్తేనే బాడీ వస్తుంది అంటే మాత్రం మీరు నమ్మకండి రా బాబు. నేను ఈ 30 days ఏ డైట్ చేయలేదు, ఏది పడితే తిన్నాను. ఎలా తింటున్నానో ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. డైట్ చేయాలంట, ప్రోటీన్లు తినాలంట, చికెన్ తినాలి, గుడ్లు తినాలి కాదన్ను. ఫస్ట్ మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి, వెళ్ళి చేస్తూ ఉంటే అప్పుడు తర్వాత 2 months తర్వాత 3 months తర్వాత అప్పుడు చూద్దాం ఏం తినాలి ఏం తినకూడదని. నువ్వు జిమ్కి వెళ్ళకుండానే జిమ్కి వెళ్ళాలి, అది తినాలా ఇది తినాలా అని చెప్పి ఆలోచించకండి. ఫస్ట్ అయితే జిమ్కి వెళ్ళి జాయిన్ అయ్యి ఒక 2-3 months చేసి అప్పుడు చూద్దాం. అప్పుడు దాకా మీకైతే ఎట్లాంటి డైట్తో అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, నేను చేసి ఆపేసి కూడా దాదాపు 1 year వస్తుంది. కానీ నేను 6 months అనే చెప్పాను స్టార్టింగ్ వీడియోలో. అప్పుడు ఆపేసాను, ఆపేసి కూడా దాదాపు 1 year అవుతుంది. ఇప్పుడు నేను ఏం డైట్ తీసుకుంటే ఇప్పుడు చేశాను. మరి డైట్ లేకపోతే బాడీ రాదంటారు కదా, ఇప్పుడు నాకు కూడా రాకూడదు లెక్క ప్రకారం. అయితే నేను ఫ్యాట్ టు ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్ చేయలేదు, లేదంటే ఏందో పెద్ద బాడీ బిల్డర్ లాగా ట్రాన్స్ఫర్మేషన్ చేయలేదు. జస్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాం, వితౌట్ డైట్ మన బాడీ ఎట్లా చేంజ్ అవుతుంది అనే దాని మీద వీడియో తీసాం. సో డైట్తో ఎట్లాంటి పని లేదు స్టార్టింగ్లో.
ఒక 3-4 మంత్స్ దాకా డైట్తో ఎట్లాంటి ఎట్లాంటి అవసరం అయితే లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా తెచ్చుకొని అన్ని తినండి. డబ్బులు లేకపోతే మాత్రం మీరు భయపడకండి, ఫస్ట్ అయితే జిమ్లో జాయిన్ అవ్వండి. అండ్ చూసారు కదా, నేనైతే ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసుకోకుండా తిన్నాను. సో ఇంకా ఎట్లాగో 3 అయింది, ఇంకా 5-6 ఆ టైంలో ఏమైనా స్నాక్స్ తింటానేమో బయటకు వెళ్ళి, అది కూడా తీసి పెడతాను. సో చూద్దాం, ఇంకా లాస్ట్ నైట్ అయితే తినాలి, ఇంకా మధ్యలో స్నాక్స్ అట్లా ఉంటాయి. సో ఇప్పుడైతే టైం వచ్చేసి అరౌండ్ 6:30 అట్లా అవుతుంది గాయస్. అండ్ ఇక్కడ జనాలు చాలామంది ఉన్నారు, అందుకనే ఆ వాయిస్ కట్ చేసి నేను ఎక్స్ట్రాగా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడైతే మనం స్నాక్స్కి పెరుగు పూరి తినడానికి వచ్చాం, దహి పూరి అంటారు. సో తిన్న తర్వాత ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే టైం వచ్చి 8:20 అయింది గాయస్. లాస్ట్ మీల్ మిగిలింది ఇంకా. సో సేమ్ సాంబార్, అన్నం, నంచింగి చక్రాలు ఉంటాయి. సో ఇంకా లాస్ట్ అదే, దాని తర్వాత ఇంకేం తినను. ఓకే, ముందైతే తిందాం, తిన్న తర్వాత మాట్లాడుకుందాం. రైట్. సో ఇదే గాయస్ ఇంక మన లాస్ట్ మీల్. తిని పడుకొని పొద్దున్న మళ్ళీ జిమ్కి వెళ్ళి ఎంత తిన్నానో అంత చేయాలి. నేననే కాదు, ఎవరైనా సరే ఎంత తిన్నారో అంత చేయండి, ఎంత చేశారో అంత వచ్చింది బాడీ. They saying I'm the man, facts bro, lot of haters, tell me where they at though. I'm the new pop, all I do is rap though. Want me on your song, throw a couple stacks, yo. Woo! Everybody wanna do the same thing, yo. And చూసారు కదా గైస్, నేనైతే ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసుకోలేదు. ఈరోజు మార్నింగ్ నుంచి ఏం తిన్నానో మొత్తం ఈ వీడియోలో అయితే పెడుతున్నాను. సో చూసారు కదా గైస్, నా డైట్ కాదు చెత్త, ఎట్లా పడితే అట్లా తింటాను నేను. డైట్ మెయింటైన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని నాకేముండదు. ఏమైనా కాంపిటీషన్స్ ఉంటే అప్పుడు కొంచెం డైట్ అనేది ఫాలో అవుతాను, అంతేగాని నార్మల్ డేస్లో ఏది పడితే అది బిగించడమే. అసలు మెయిన్ ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది కాదు, జిమ్లో ఎంత చేస్తున్నాం, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మీరు హార్డ్ వర్క్ చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, అంతేగాని అది డైట్ ఇది అది అని దాని మీద కాదు. ఫస్ట్ మీ వర్కౌట్ అండ్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఎక్కువ ఉండాలి. సో ఇలాంటివన్నీ వదిలేయండి, ఫస్ట్ వెళ్ళి జిమ్కి వెళ్ళి
జిమ్లో జాయిన్ అయ్యి చేయడం స్టార్ట్ చేయండి. అండ్ నా డైట్ గురించి మీకు ఈ వీడియోలో క్లారిటీ వచ్చింది. సో ఇంకా నేను ఇదే గైస్, దీనికన్నా ఎక్కువ ఏం తినను అండ్ సప్లిమెంట్స్ అవి ఇవి అని ఎక్కువ ఏం యూజ్ చేయను. సో జస్ట్ నా డెఫిషియన్సీ ఏమైనా కనబడితే దానికోసం సప్లిమెంట్స్ యూజ్ చేస్తాను, కానీ డైలీ నీడ్గా నేను అట్లాంటి సప్లిమెంట్స్ అయితే యూజ్ చేయను. సో ఇదైతే ఫుల్ డే ఫిట్టింగ్ వ్లాగ్ కంప్లీట్ అయింది ఇక్కడతో. సో ఇంకా నెక్స్ట్ మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం.